బాత్రూమ్లలో మనం వాడే సోప్, షాంపూ, హెయిర్ కలర్ ఇవన్నీ కూడా డేంజర్ అని ఎప్పటి నుంచో చెప్తూ వచ్చారు. టూత్ పేస్ట్ కూడా చాలా డేంజరస్ అని వింటున్నాం. నెవర్ కీప్ ఏ ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ ఇన్ ద హోమ్. ఎందుకంటే ఆ టేస్ట్ ఉంటుంది, చిన్నపిల్లలు తింటారు. అది ఒక కేస్ జరిగింది. ఒక 30 ml తీసుకున్న తర్వాత ఆ బాబుకి ఫిట్స్ వచ్చింది అండి. మై గాడ్. కుండ బిర్యానీలో కర్రీలో ఇంత ఫుడ్ కలర్ వేస్తాం కదా, తినేస్తే ఏమైపోతుందిలే అనుకుంటారు. ద కలర్ కి చెక్ చేసాము, ఇట్ ఈస్ 98% లెడ్ ఉంది. అడోలసెంట్ బాయ్ 14 years దాకా ఉన్నాడు. హీ స్టార్టెడ్ ఫెయిలింగ్ ఇన్ హిస్ క్లాస్. ఏమైంది, ఆయన ఇల్లు మార్చారు బికాస్ ఆఫ్ ద లెడ్ లెవెల్స్ కమింగ్ ఫ్రమ్ ద ఫ్రెష్ పెయింట్స్. మొత్తం ఆయనకి మొద్దుగా అయిపోయాడు బికాస్ ఆఫ్ పార్కిన్సనిజం. సార్ ఒకసారి సెట్ అయిపోయాక, బాడీలో వచ్చేసాక హౌ కెన్ యూ రివర్స్ ఇట్? ఇస్ ఇట్ పాసిబుల్? we were able to do for some cases. అంటే ఎంతవరకు సార్ బాగా షేక్ ఉన్నది? షేక్ అయితే దట్ ఈస్ ఎ వెరీ స్మాల్ థింగ్ అండి. ఒక 5 days లో ఫిక్స్ చేస్తాము. వెన్ ఇట్ కమ్స్ టు న్యూరో డిజనరేషన్, లోపల ప్రాబ్లం ఉంది కదా, వి వర్క్ ఆన్ సమ్. ఒక ఆటిజం చైల్డ్ మదర్ తో మాట్లాడాను. స్కూల్లో మిగతా ప్లేసెస్ లో అందరితో బాగుంటున్నాడు, మదర్ తో మాత్రం చాలా అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తున్నాడు. ఈ పర్టిక్యులర్ కేస్ గురించి వి స్టార్టెడ్ వర్కింగ్ ఫ్రమ్ హిస్ ఇంటెస్టైన్స్. కాఫీ ఆర్ ఈ టేక్ సమ్ చాక్లెట్, హైపర్ అయిపోతాడు. సో వీ వర్క్డ్ ఆన్ ఏ ప్రోటోకాల్ కాల్డ్. దానిలో ఏం చేస్తారు? దానిలో మేమైతే మనం ఏదో క్రీమ్ రాసుకున్నాం, మాయిశ్చరైజింగ్ లోషన్, క్రీమే కదా అని దాంతో అన్నం తిన్నాం. ఏం జరుగుతుంది సార్? పెట్రోలియం కెమికల్స్ ఉన్నాయి దానిలో. బీ కేర్ఫుల్ విత్ దట్. సో పెట్రోలియం జెల్లీ యాక్చువల్లీ ఇస్ బ్యాడ్, బట్ అది అమ్ముతారు కదా సార్. దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. వాట్ నైట్ మెంటర్ టోల్డ్ మీ టు లుక్ ఇంటూ దట్. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనకి ఆధునిక యుగంలో ఫుడ్ చాయిసెస్ పెరిగిపోయాయి, న్యూట్రిషన్ పెరిగింది, వైటమిన్స్, సప్లిమెంట్స్, ఇంకా కొత్త కొత్త యాంటీ ఆక్సిడెంట్ సూపర్ ఫుడ్స్ అన్నీ వస్తున్నాయి. కానీ వ్యాధులు పెరిగిపోతున్నాయి. తెలుసో తెలియకో మనం చేస్తున్న తప్పులేంటి? వ్యాధులకి మూలం మన బాడీలో ఎక్కడుంది? బికాస్ బయట ఏమున్నా కూడా ఈ కవచం కదా కరెక్ట్గా ఉండాల్సింది. లెట్స్ టాక్ వన్స్ అగైన్ టు డాక్టర్ సక్సేనా. డాక్టర్ సక్సేనా ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఎక్స్పర్ట్గా మనకు సుపరిచితులు. రైట్ ఫ్రమ్ అంటే ఆటిజం లాంటి అర్థం కాని వ్యాధులు మొదలుకొని, వ్యాధి కాదు కండిషన్స్ అని చెప్పాలి, డయాబెటీస్, పార్కిన్సన్స్, ఇంకా రకరకాల టెర్మినల్ ఇల్నెసెస్, ఇంకా అన్నిటికీ కూడా ఎవరు కనుక్కోని పరిష్కారం వారు ఇస్తూ వచ్చారు. ఆ పరిష్కారం ద్వారా పేషెంట్స్కి చాలా రిలీఫ్ వచ్చి చాలా పరిస్థితుల్లో నయం అవుతున్న కేసెస్ కూడా మనం మాట్లాడుతూ వచ్చాం. సార్, వెల్కమ్ వన్స్ అగైన్ టు సుమన్ టీవీ. సార్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ గ్రేట్ వర్క్. There is a disclaimer here. Again, we are not treating directly the diseases. ఒకటి క్యాన్సర్కి ఓకే, ఈ పరిస్థితులు ఏమైంది, క్యాన్సర్ డెవలప్ అయింది, పరిస్థితులు ఏమైంది, దాని నుంచి న్యూరో డిజనరేషన్ వచ్చింది, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ వస్తుంది, ఆటిజం వచ్చింది, అంతకి అండర్లైన్ కాజెస్ ఏమున్నాయి, అండర్లైన్ కాజెస్కి మనం కొద్దిగా ఆలోచించేసి సమ్ థింగ్స్ ఆర్ నాట్ సీన్ ఓవర్ ద డైరెక్ట్లీ. సో మనకి కొద్దిగా కేర్ఫుల్ స్క్రూటినీ చేయాలి. ఇది ఒక ఆల్ ఆటోఇమ్యూన్ డిసీజ్ లాగా ఉంది. ఆటోఇమ్యూన్ డిసీజ్ ఇటువంటి కేసెస్లో వెన్ ఇట్స్ స్టార్ట్ చేస్తారు కదా, యూజువల్లీ సిమ్టమ్స్ ఏమి ఎక్కువ ఉండదు. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్కి ఇఫ్ ఇట్ గోస్ టు ద డిఫరెంట్ స్టేజ్, ఇమ్యూన్ సర్వేలెన్స్ వాల్ ఆఫ్ చేస్తుంది క్యాన్సర్స్. సో ఇట్ డజంట్ ఒక చిన్న అది కూడా సిమ్టమ్ బయటికి రాదు, అన్ని చుప్చాప్ నడుస్తుంది పని లోపల. బై ద టైమ్ ఆ క్యాన్సర్ మనకి డిటెక్ట్ అవుతుంది, ఇట్స్ ఆల్రెడీ 3 to 5 years. అవును కదా, అంతే. అప్పుడు తెలుస్తుంది. కమింగ్ బ్యాక్ డిస్క్లైమర్, ఈ క్యాన్సర్ డెవలప్ ఎందుకు అయింది? మన లోపల కూడా మారల్ పోలీసింగ్ ఉంది. ఒక సింపుల్ క్యాన్సర్ గురించి చెప్తా. మన బాడీలో, దేహంలో, ఇమాజిన్ ఇట్ ఈస్ ఎ కంట్రీ అంటే ఒక యు ఆర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యువర్ కంట్రీ. మీ దగ్గర ఫోర్సెస్ ఉన్నాయి, నేవీ ఉంది, ఎయిర్ ఫోర్స్ ఉంది, యూ హ్యావ్ గాట్ అన్నీ ఉన్నాయి, తర్వాత ఇంటెల్ కూడా ఉంది. అండ్ ఇప్పుడు ఇండియా లాగా కంట్రీలో ఎక్కడెక్కడ సంథింగ్ టెర్రరిస్ట్ లైక్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, యూజువలీ కొద్దిగా పెద్ద ఫామ్ అయిన తర్వాత తెలుస్తుంది. సేమ్ థింగ్ క్యాన్సర్ గురించి అనుకో. సమ్ ప్లేస్లో క్యాన్సర్ కొద్దిగా సెల్స్ జమ అయినాయి, దే స్టార్టెడ్ డిస్కసింగ్ అమాంగ్ దెర్ సెల్స్, ఎట్లా ప్రాయిల్ఫెట్ చేద్దామో, ఎక్కడెక్కడ వెళ్దామో. పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు కదా, దే విల్ ట్రై టు గివ్ సమ్ మామూల్ టు ద పోలీస్ సో దట్ యూ డోంట్ డిస్టర్బ్ అస్. ఓహో, ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద క్యాన్సర్. వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్, కొన్ని థింగ్స్ ఉన్నాయి, సెల్స్ ఉన్నాయి బాడీలో, దే ఆర్ ఆల్వేస్ యాక్ట్స్ యాజ్ ఏ సెక్యూరిటీ దిస్ వన్. ఎక్కడైనా ఇది కొద్దిగా ఎక్కువైతే దే జస్ట్ కీప్ ఏ ట్యాబ్ ఆన్ దాట్. అర్థమైంది సార్. సో దిస్ ఈజ్ హౌ ఒక క్యాన్సర్ డెవలప్స్.
అండ్ ఇట్ ఈస్ వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ సమ్ థింగ్స్ జరిగింది. సో హౌ యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్ సో దట్ ఆ ఇంటెల్ అక్కడ దొరికితే అక్కడ ఆర్మీ పంపించచ్చు, అక్కడ పోలీస్ పంపించచ్చు, అక్కడ అంతే కదా. పంపించచ్చు. ఆ entry If point Intel తెలియాలి. is not there, Intelligence, అవును. as a prime minister, you are helpless. You are not aware that something is happening. Correct, sir. So మేము మా క్యాన్సర్ పేషెంట్స్కి ఫస్ట్ ఎక్కడ బ్రీచ్ అయింది ప్రాబ్లం. బ్రీచ్ అవుతుంది యూజువలీ గట్ ఇంటెస్టైన్స్లో బ్రీచ్ అవుతుంది. ఇంటెస్టైన్స్లో మన బాడీలో స్టమక్ ఉంది, స్టమక్ తర్వాత చిన్న పేగులు, తర్వాత పెద్ద పేగులు. చిన్న పేగుల్లో అసలు సమస్య స్టార్ట్ అవుతుంది. చిన్న పేగుల్లో ఒక లీకీ గట్ అని ఉంటుంది అమ్మ. అవునవును సార్, ఇది చాలా వింటున్నాం ఇప్పుడు. లీకీ గట్ ఒకటి. ఇప్పుడు లీకీ గట్ కి మీకు జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు బండి నడిపిస్తారు కదా, బండి పెట్రోల్ ట్యాంక్ ఉంది, అవును, లీక్ అవుతుంది, మీరు నడుస్తూనే ఉంటున్నాము, పెట్రోల్ ఖతం అయిపోతుంది. You know what are the dangers of that? So without your unknowing this one, you are running a vehicle which is something, it is not leaking some petrol or kind of thing. So this intestine leak, unless it is filled up, energy levels రాదు. అవును. So basic underlying causes are your gut, your liver, your kind of excretory systems. ఎక్స్క్రీటరీ సిస్టమ్స్లో కిడ్నీ ఒకటి వస్తుంది, స్కిన్ ఒకటి వస్తుంది. ఈ ఆల్ థింగ్స్కి మనం కొద్దిగా సమానంగా మంచిగా యూ కీప్ దమ్ ఇన్ పీక్ కండిషన్. పీక్ కండిషన్ అంటే చికాక్, యువర్ కొలాన్ హెల్త్ మంచిగా ఉంది, ఇది మంచిగా ఉంది, కిడ్నీస్ మంచిగా ఉన్నాయి, థింగ్స్ అండ్ ఆల్ దట్. అప్పుడు మనకి బాడీ స్టార్ట్స్ హోమియోస్టేసిస్. దానికోసం వర్క్ చేస్తున్నాము. ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్ ఉండని, ద ప్రాబ్లమ్ ఈజ్ బేసిక్ అండర్లైయింగ్ కాజ్ ఈజ్ ఇంబ్యాలెన్స్. సమ్ బాడీలో కెమికల్స్ వస్తున్నాయి, ఆ కెమికల్స్కి మన బాడీ అడాప్ట్ చేయట్లేదు. అడాప్టేషన్ ఆఫ్ కెమికల్స్ ఇస్ అ ఇంపార్టెంట్ థింగ్. అవును. మేము ఎన్నిసార్లు చూస్తున్నాము అందరికి ఫ్యాటీ లివర్ వస్తుంది. ఫ్యాటీ లివర్ ఈజ్ బికాస్ ఆఫ్ కెమికల్స్. ఐ వాజ్ టాకింగ్ టు సమ్ విఐపి అండ్ దే సెడ్ ఫ్యాటీ లివర్ ఉంది. నాకు ఫ్యాటీ లివర్ ఎట్లా? ఐఎమ్ నాట్ ఏ డయాబెటిక్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ థింగ్స్ అండ్ ఆల్ దాట్. మేము యూజువలీ రోడ్ మీద వెళ్తే కూడా పూర్తిగా ఏసీ పెట్టి వీఆర్ నాట్ ఎక్స్పోజ్ టు ఎయిర్ ఎట్ ఆల్ చెప్తున్నారు. సో ఐ హ్యాడ్ క్విజ్ దమ్. దే ఆర్ యూజింగ్ నౌ ఎ డేస్ కొద్దిగా ఫ్యాన్స్ యూస్ చేస్తున్నారు. సో వీ యూజువలీ లుక్ అట్ ద ఫ్యాన్కి టాప్ బ్లేడ్ ఉంటుంది కదా, దానిపైన ఏముంది అక్కడ చూస్తాం. అంటే ఎప్పుడో సంవత్సరానికి 2 సార్లు క్లీన్ చేస్తారు అక్కడ. ఒక దీపావళికి చేస్తాము, బట్ అక్కడ ఏముంది దాని నుంచి తెలుస్తుంది మాకు. ఒక గ్రీజీ సబ్స్టెన్స్ వస్తుంది అక్కడ. అవును, ఏంటో నూనె టైప్ గా ఉంటుంది. ఇది ఆల్ వోలటైల్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అమ్మా. ఓహో, ఫ్యాన్ బ్లేడ్ మీద చేరే ఆ నూనె లాంటి ఫ్యాన్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ టేకింగ్ అప్ ఆల్ ద మీ రూమ్ లో యు ఆర్ యూజింగ్ డియో, ఎయిర్ ఫ్రెషనర్స్, whatever you are using, and chemicals in the kitchen, you are frying something in the kitchen, oil, అది మొత్తం పోయి ఫ్యాన్ మీద డిపాజిట్ అవుతుంది. దట్ ఈస్ మాకు విండో ఒకటి. అవును. See how much you are exposed to this particular stuff. So this is అది అక్కడ మంచిగా సోప్ పెడితే క్లీన్ అవుతుంది. వితౌట్ దట్ ఇట్ డజంట్ క్లీన్. సో ఇమాజిన్ వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ లంగ్స్ అండ్ యువర్ బాడీ. అంటే అదే ఫ్యాన్ మీద చేరేదే మనలో కూడా చేరుతుంది. మనకు కూడా వెళ్తుంది కదా. ఇది గాలి నుంచి పోయి అక్కడ జమ అయింది, అక్కడ మనకి కూడా లోపల పీల్చుతున్నాం కదా. దట్ ఈస్ ఫ్యాటీ లివర్. దట్ ఈస్ వాట్ ఈస్ ఫ్యాటీ లివర్. ఓహో, ఫ్యాటీ లివర్ కి ఆర్గానిక్ సాల్వెంట్స్ క్యాన్ బి ఎనీథింగ్ అమ్మా. టర్పంటైన్ మనము వుడ్ కి యూస్ చేస్తున్నాము, మనము నెయిల్ పాలిష్ రిమూవర్ కి అసిటోన్ యూస్ చేస్తున్నాం. దీస్ ఆర్ ఆల్ ఆర్గానిక్ వోలటైల్ యాసిడ్స్. అవును, బిగ్ ఇష్యూ. సో ఇప్పుడు ఫ్యాన్ పైన మనం సబ్బు పెట్టి తుడిస్తే ఆ గ్రీస్ పోతుంది. లివర్ కి ఏం చేయాలి? లివర్ క్లెన్జింగ్ చేస్తాం. లివర్ క్లెన్జింగ్ చేస్తాం. లివర్ క్లెన్జింగ్ ఇస్ స్లైట్లీ డిఫికల్ట్ వర్డ్. ఫస్ట్ టైం ఇంత ఎక్స్ప్లెనేషన్ విన్నాము. ఫ్యాటీ లివర్ అంటే ఎలాగైతే తిరుగుతున్న ఫ్యాన్ ఒక కాలక్రమంలో కొన్ని నెలల తర్వాత చూస్తే దాని మీద ఒకలాంటి ఫ్యాట్ లాంటి సబ్స్టెన్స్, అంటే చుట్టూ ఉండే పొల్యూటెంట్స్ అన్ని చేరిపోయి అలా వస్తుంది లాగా మన బాడీకి కూడా అలాగే లివర్ అంతే. దట్ ఈస్ వీఆర్ బ్రీదింగ్ ఇన్ దట్ ఎయిర్. ఆ ఎయిర్లో మొత్తం ఉన్నాయి. దాని నుంచి లోపల పోయి స్టమక్కి వెళ్తుంది, గాలి లంగ్స్కి వెళ్తుంది, దాని నుంచి లివర్కి వస్తుంది. మీరు చెప్పే లెవెల్ ఆఫ్ పొల్యూటెంట్స్ సార్, అవి చాలా చిన్న చిన్న మైక్రాన్స్ లో ఉంటాయి కదా. 2.5-1 pm అని ఉంటుంది. సో మనకి ఎస్కేప్ కాలేం కదా. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ అ ప్యూరిఫైయర్, ఎయిర్ ప్యూరిఫైయర్ ఇంట్లో పెట్టినా. ఎయిర్ ప్యూరిఫైయర్ ఇస్ అ గుడ్ ఐడియా, బట్ స్టిల్ కొంతవరకు. ఎయిర్ ప్యూరిఫైయర్ ఢిల్లీలో చూసామండి. ఇట్ వర్క్స్ ఫర్ 1 to 2 hours ఓన్లీ. అంత పెద్ద మ్యాగ్నిట్యూడ్కి యూ నీడ్ టు లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అదే కైండ్ ఆఫ్ థింగ్. సో బెస్ట్ ఇస్ పుట్ సమ్ ప్లాంట్స్ ఇన్ ద హౌస్. ప్లాంట్స్ వేస్తే బెస్ట్ అండి. క్రోటన్ ఏం చేస్తారు సార్? మొక్కలు పెడితే వాళ్ళు అది ఏమైనా ఉంటుంది కదా, దే అబ్జర్వ్ దాట్ అండ్ దే
replace that సో particular చాలా మంది ఇళ్లలో మొక్కలు తొందరగా చచ్చిపోతాయి, కారణం ఏంటి? ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ Because of ఈ this లెవెల్స్ toxins, ఎక్కువైపోయి టాక్సిన్స్ వల్లే? toxins. సో ఎవరైనా మొక్క పెట్టి తొందరగా అది క్షీణించి చచ్చిపోయిన అంటే ఇండోర్ ప్లాంట్ అని ఇది తెలిసి మేము క్లినిక్ లో కూడా పెడుతున్నాము, ఆల్ ఆక్సిజన్ ప్లాంట్స్ యాజ్ సచ్, బట్ దే అబ్జార్బ్ సమ్ థింగ్స్ లైక్ ఓకే, గ్రేట్ సార్. సార్ ఐ ఆల్వేస్ వండర్, మనం మామూలుగా ఈ బాత్రూమ్ కడిగే సబ్స్టెన్సెస్ అవి ఉన్నప్పుడు హై కెమికల్స్, దాన్ని తొక్కద్దు అంటారు. డోంట్ స్టాంప్ అండ్ వాక్ ఆన్ ఇట్ బికాజ్ ఇట్ విల్ ట్రావెల్ ఇన్ యువర్ బాడీ. డస్ ఇట్ రియల్లీ ట్రావెల్? ప్రేక్షక్ కంపల్సరీ అండి. ఎప్పుడైనా పెడితే ఎనీ కెమికల్స్, ఈవెన్ ఇఫ్ యూఆర్ యూజింగ్ డిష్ వాష్కి క్లీన్జింగ్ చేస్తున్నాం కదా, వెరీ కామన్లీ మిస్డ్ అనమాట. మనము వాట్ ఎవర్ కెమికల్స్ యూస్ చేస్తున్నామో, యూజ్ ఏ రబ్బర్ గ్లోవ్ ఆర్ ఏ డిటెక్స్ గ్లోవ్, దెన్ యూజ్ చేయండి. ఐ విల్ గివ్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు స్కిన్ మీద పెడితే లోపల బాడీలో ఎట్లా వెళ్తుంది, మీరు ఎల్లిపాయ క్రష్ చేసి కొద్దిగా కట్ చేసేసి ఆ పాదాలకి కొద్దిగా రబ్ చేయండి. అక్కడ 2-3 minutes తర్వాత నోట్ నుంచి మీకు స్మెల్ వస్తుంది, ఎల్లిపాయ స్మెల్. అవునండి, బికాస్ ఇట్ హ్యాస్ క్రాస్ ఫ్రమ్ దేర్, ఇట్ హాస్ ఇన్ఫిల్ట్రేటెడ్ ఇన్ టు ద బాడీ ఆల్ దీస్ కెమికల్స్. ఇంతకుముందు ఏమనుకున్నాము, అరే స్కిన్కే పెడుతున్నాం కదా. స్కిన్ ఇట్ ఈస్ నాట్ ఏ టోటల్ బ్యారియర్, ఇట్ ఈస్ ఎంట్రీ పాయింట్. అదే కదా, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ నౌ. మేమైతే ఎక్కడ వర్కౌట్ చేసామంటే కొన్ని కేసెస్లో వీ డెంట్ ఫైండ్ ఎనీథింగ్ అండి, దే ఆర్ డూయింగ్ సో వెల్. దెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ సంథింగ్, బికాస్ ఇక్కడ మెడిసిన్లో కూడా యూ హ్యావ్ టు బీ డిటెక్టివ్. ఐ ఆస్క్ పీపుల్ టు గెట్ వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ ఫ్రిడ్జ్. ఐ ఆస్క్ దెమ్ గిజర్ ఏం యూస్ చేస్తున్నాను. సో ద పీపుల్ హూ ఆర్ డూయింగ్ లాంగ్ అవర్స్ ఇన్ ద గిజర్, హాట్ వాటర్లో షవర్స్ తీసుకున్నారు, డూ ఇట్ ఫర్ 1 minute or 2 minutes. ఇఫ్ ది లాంగ్ ప్రాసెస్ నుంచి ఆ కెమికల్స్ ఉన్నాయి కదా, అది కూడా బాడీలో వెళ్తుంది. హాట్ వాటర్ పెట్టిన తర్వాత ఈ స్కిన్కి వేజో డైలిటేషన్ వస్తుంది, అంటే ఓపెన్ అవుతాయి పోర్స్. ఓపెన్ అయితే మనం ఫేషియల్ చేసుకున్నప్పుడు కూడా అదే చేస్తారు. ఓపెన్ అయితే ఆ అన్ని ఫ్యూమ్స్ ఉన్నాయి కదా మొత్తం లోపల. ఏం ఫ్యూమ్స్ ఉంటాయి సార్ బాత్రూమ్? క్లోరోఫామ్ కూడా ఉంటుంది దానిలో. ఓహో, క్లోరోఫామ్, బికాస్ యూ హ్యావ్ గాట్ క్లోరిన్ ఇన్ ద వాటర్, ఇట్ హ్యాస్ గాట్ క్లోరోఫామ్, కార్బన్ టెట్రాక్లోరైడ్, ఆల్ దిస్ ఆర్గానిక్ సాల్వెంట్స్ ఆర్ దేర్. ఈ వాటర్ మనము వాట్ ఎవర్ వీఆర్ షవర్ చేస్తున్నామో, వీఆర్ నాట్, మోస్ట్ ఆఫ్ అస్ వీ డోంట్ యూజ్ దట్ ఫిల్టర్. ఇన్ఆర్గానిక్ సాల్వెంట్స్ సార్, ఆర్గానిక్? బోత్ అండి, ఓకే, బోత్ అండి. అండ్ బికాస్ ఆఫ్ దట్ హీట్ అండ్ ఆల్ దట్, ఇట్ మేక్స్ మోర్ టాక్సిక్. ఓకే, సో అందుకనే ఒక పావు గంట మనం అక్కడ కూర్చుంటే you are spoiling your health. లాంగ్ బాత్ You are spoiling your health. ఓవర్ a period of time. దాని there is a study actually that is also causing some bigger disasters. ఇప్పుడు ఇంపెండింగ్ డిజాస్టర్స్ వచ్చేది ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పీపుల్ ఆర్ హెల్దీ, ఐఎమ్ వెరీ హ్యాపీ, పీపుల్ స్టార్ట్ టేకింగ్ ఆల్ థింగ్స్, దే ఆర్ యూజింగ్ ద రైట్ ఆయిల్, దే ఆర్ యూజింగ్ వర్కింగ్ ఆల్ దట్. బట్ ఇన్ని చిన్న స్మాల్ థింగ్స్ ఉన్నాయి. ఇఫ్ వీ ఆర్ ఏబుల్ టు లుక్ అట్ థింగ్స్, విల్ నాట్ బి దట్ పూర్ నేషన్ రైట్ రిగార్డింగ్ హెల్త్. సో సార్, మీరు బాత్రూమ్లలో మనం వాడే సోప్, షాంపూ, మనం వాడే మామూలుగా వన్స్ మంత్ వాడే హెయిర్ కలర్, ఇవన్నీ కూడా డేంజర్ అని ఎప్పటి నుంచో చెప్తూ వచ్చారు. సో టూత్ పేస్ట్ కూడా చాలా డేంజరస్ అని వింటున్నాం. టూత్ పేస్ట్ లో ఒకటే, ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ విత్ ద ఫ్యామిలీస్ అన్నమాట, ఇఫ్ యువర్ చైల్డ్ ఈస్ less than 10 years old, నెవర్ కీప్ ఏ ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ ఇన్ ద హోమ్. ఎందుకంటే ఆ టేస్ట్ ఉంటుంది, చిన్నపిల్లలు తింటారు అది పేస్ట్, దే స్టార్ట్ స్వాలోయింగ్ ఇట్, మంచి టేస్ట్ ఉంటుంది, దే స్టార్ట్ డూయింగ్ ఇట్. సిమిలర్లీ విత్ లిస్ట్రైన్ మౌత్ వాష్ అని ఉంటుంది, లిస్ట్రైన్ మౌత్ వాష్కి ఆర్ ఎనీ అదర్ మౌత్ వాష్కి ఇట్ హ్యాస్ గాట్ సంథింగ్ లైక్ హై ఒక ఇది ఉంటుంది, ఆల్కహాల్ ఉంటుంది, ఇథైల్ ప్రొపైల్ ఆల్కహాల్ అని ఉంటుంది. దెర్ ఈస్ సంథింగ్స్ అలాంగ్ విత్ దట్. సో మౌత్ వాష్ ఈజ్ మెంట్, మౌత్లో తీసుకొని రిన్స్ చేసుకొని ఉమ్మేసేయాలి, పారేయాలి. పిల్లలు ఏం చేస్తారు, తీసుకుంటారు. సో దిస్ ఈజ్ ఎ వెరీ టఫ్ థింగ్ టు హ్యాండిల్. ఒక కేస్ జరిగింది, ఒక 30 ml తీసుకున్న తర్వాత ఆ బాబుకి ఫిట్స్ వచ్చింది అండి. మై గాడ్, 30 ml వాళ్ళు ఇంజెస్ట్ చేసేసుకున్నారు. 30 ml ఇంజెస్ట్ చేస్తున్నాడు. వీ కుడ్ నాట్ ఫైండ్ వాట్ ఈస్ ద కాస్ట్. దాన్ వీ స్టార్టెడ్ లుకింగ్ అట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెండ్. బికాస్ దిస్ ఇస్ ద థింగ్స్, యాజ్ ఏ టాక్సికాలజిస్ట్, యాజ్ ఏ డాక్టర్, వీ డోంట్ ఫైండ్ సింపుల్ దిస్ పర్టికులర్ థింగ్స్. We had to probe things properly. This is, I was giving an example of a scientist couple. Babuki kuda autism gurinchi problem undi, and they checked their lead levels in the body. High levels of the child undedi. I convinced my other parents ki you also get the blood lead levels. So blood lead levels were more than 50, Babuki 100 undi. Oh, scientist people unnaru, they are very good people, but when we found ఒక ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే, ఫుడ్లో కలర్ వేస్తున్నారు, తర్వాత దేర్ బోర్వెల్ వాటర్లో కూడా దేర్ వాజ్ అ మిక్సప్
ఉండేది. సో దిస్ వాజ్ వీ వర్ ఏబుల్ టు సీ ద కాస్ కి ఎస్ దిస్ ఇస్ వాట్ ఈస్ కాజింగ్ దట్ హై లెవెల్స్ ఆఫ్ లెడ్. సార్ మనకి చాలా మంది అనుకోరు, ఇంత పెద్ద కుండ బిర్యానీలో ఇంత కర్రీలో ఇంత ఫుడ్ కలర్ వేస్తాం కదా, తినేస్తే ఏమైపోతుందిలే అనుకుంటారు, బట్ ఇట్ కాజెస్ సో మచ్ ఆఫ్ డేంజర్. వీ హ్యావ్ చెక్డ్ ఇట్ అమ్మా, ద కలర్ కి చెక్ చేసాము, ఇట్ ఈస్ 98% లెడ్ ఉంది దానిలో. లెడ్ శాతం మన బాడీలో ఏం అస్సలు ఉండొద్దు అని అమెరికాలో నడుస్తుంది. దేర్ షుడ్ 0 రెడ్ లెవెల్స్ ఉండాలి చెప్తున్నారు. ఇక్కడ మనం 150 లెవెల్కి కూడా నార్మల్ అని వీఆర్ గివింగ్ ఏ క్లియరెన్స్. ఇట్స్ స్లైట్లీ ఏ డిఫికల్ట్ థింగ్ అండి, బికాస్ దిస్ ప్రాబ్లమ్స్ చిన్నగా కనిపిస్తాయి, బట్ మనకి ఎక్కడి నుంచి ఐల్ గివ్ ఎగ్జాంపుల్ ఆఫ్ అగైన్ ఏ అడోలసెంట్ బాయ్, అంటే వాడు 14 years దాకా ఉన్నాడు అండ్ హీ వాస్ gold medalist first వస్తున్నాడు. He started failing in his class. The thing, the parents came to us because he has got some ADHD and all that. దాని గురించి మేము దానికి ఎక్స్ప్లోర్ చేసాము. ఏమైంది, ఆయన ఇల్లు మార్చారు 1 year బ్యాక్. ఇల్లు మార్చితే వాటర్ వస్తుంది ఒక దాని నుంచి, ఆ వాటర్ వాజ్ ఏ ఇష్యూ, అది పెట్టుకున్నాం మేము. ఆ తర్వాత కొత్త ఇంట్లో అంటే మీరు అంత ప్రోబ్ చేసి తెలుసుకుంటారా సార్ వాళ్ళ ఇంట్లో పరిసరాల్లో వాట్ ఆర్ దే డూయింగ్? లేదు, మోస్ట్ ఆఫ్ దెమ్ దే కమ్ విత్ ఎ వెరీ sophisticated, they are knowledgeable parents, they reach us, they are looking for answers. ఇది వస్తుంది, ఎందుకు వచ్చింది? సో దిస్ కేస్ లో we picked up because of the lead levels coming from the fresh paints. మొత్తం ఆయనకి మొద్దుగా అయిపోయాడు because of ingesting that things and all that. Before that he was a highest scorer. Suddenly drift అయింది. Then we started picking up the threads. Lead test చేస్తే దానిలో కనిపిస్తుంది. ఎంత లెవెల్ ఉంది సార్ లెడ్? ఎంత ఉండకూడదు అసలు? లెడ్ మేమైతే యూజువల్లీ 20 లోపల ఉంటే అట్లీస్ట్ ఏం హామ్ లేదనుకుంటున్నాము, బట్ స్టిల్ 20 ఇన్ యూఎస్ఏ స్టిల్ హైయర్. సో మనకి ఎందుకు అని కొద్దిగా ఉంది. లేదు, వీఆర్ గెటింగ్ 700 వచ్చింది దానికి. దిస్ ఇస్ నౌ వీఆర్ ఏబుల్ టు చెక్ ఇన్ ద బ్లడ్ ఈజీలీ. సో దిస్ ఇస్ ద ఒక రీజన్ ఉంది ఇల్ హెల్త్ కోసం. సో ఇప్పుడు దాకా ఆ బాబుకి మల్టిపుల్ సైకాట్రిస్ట్కి చూపించారు, ఇద్దరు చూపించారు, అన్ని థింగ్స్ జరిగింది. దెన్ వీ వాంట్ లైక్ దట్ పార్కిన్సోనిజంకి చేస్తున్నాం అన్నమా. పార్కిన్సోనిజం సార్ ఒకసారి సెట్ అయిపోయాక బాడీలో వచ్చేసాక హౌ కెన్ యూ రివర్స్ ఇట్? ఇస్ ఇట్ పాసిబుల్? ఐ కెన్ ఆల్వేస్ టెల్ యూ వీ వేర్ ఏబుల్ టు డూ ఫర్ సమ్ కేసెస్. అంటే ఎంతవరకు సార్ బాగా షేక్ ఉన్నది? షేక్ అయితే దట్ ఈస్ ఎ వెరీ స్మాల్ థింగ్ అండి. ఒక 5 daysలో ఫిక్స్ చేస్తాము. ఇట్లా ట్రెమర్స్ వస్తాయి కదా, we do some things with that clear అయిపోతుంది. But when it comes to neurodegeneration, లోపల ప్రాబ్లం ఉంది కదా, we work on some integrative protocols ఉంటాయి. దాని నుంచి we had followed some Brendan protocol, some things చేసి we are working out. Easy. I'll tell you one more thing about Parkinsonism as well as any neurodegenerative disorder. ఈ ఎక్కువ ఛాయ్ తాగిన వాళ్ళకి వస్తుంది అది. పేషెంట్స్ హు ఆర్ డయాబెటిక్ దానికి వస్తుంది. దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ 0 కొలెస్ట్రాల్ ఫాలో చేస్తున్నారు, వాళ్ళకి వస్తుంది. 0 కొలెస్ట్రాల్ అంటే ఇప్పుడు ఆ టెర్మినాలజీ ఎట్లా ఉంది, ఆ ఫ్యాట్ అంటే భయం అయిపోయింది జనాలకి. కానీ ఫ్యాట్ అవసరం కదా సార్ బాడీ? అవసరం, బాడీకి అవసరం. That to good fat is the kind of thing. So we work on some areas. Manganese అని ఒకటి ఉంటుంది, manganese high ఉంటుంది దానిలో. The moment we are reducing manganese, we are seeing results. And he is able to walk without getting a kind of thing. నేను ఇప్పుడే సార్ ఒక ఆటిజం చైల్డ్ మదర్తో మాట్లాడాను. ఆ అబ్బాయికి వైలెంట్గా కోపం రావడం, అన్ని చింపేయడం, కొట్టేయడం, పగలగొట్టేయడం లాంటి కోపం, అగ్రెషన్ వస్తుంది. స్కూల్లో మిగతా ప్లేసెస్లో అందరితో బాగుంటున్నాడు, మదర్తో మాత్రం చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తున్నాడు. అండ్ హీఈస్ నాట్ ఏబుల్ టు కోప్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద సోషల్ సిస్టమ్. దానికి ఏంటి సార్ పరిష్కారం? హౌ విల్ యూ రివర్స్ దట్ అండ్ వాట్ చేంజెస్ మీరు చూస్తూ వస్తారు? ఈ పర్టిక్యులర్ కేస్ గురించి వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఫ్రమ్ హిస్ ఇంటెస్టైన్స్లో ఏమైనా పెడితే అది ఇన్ఫ్లమేబుల్ లాగా అయిపోతుంది. ఈ టేక్స్ సమ్ కాఫీ ఆర్ ఈ టేక్స్ సమ్ చాక్లెట్, హైపర్ అయిపోతాడు. సో దేర్ ఆర్ సమ్ ఏరియాస్ ఉన్నాయి, మిల్క్ వాడితే అగ్రెసివ్ అయిపోతున్నాడు, హీ హ్యాస్ సమ్ ఫంగల్ ఇష్యూస్. సో వీ వర్క్డ్ ఆన్ ఏ ప్రోటోకాల్ కాల్డ్ డాన్ ప్రోటోకాల్, మెడ్మాస్ ప్రోటోకాల్ అని ఉంది. దానిలో ఏం చేస్తారు? దానిలో మేమైతే బయోమెడికల్ ఇంటర్వెన్షన్ ఉంటుందమ్మా. బయోమెడికల్ ఇంటర్వెన్షన్లో ఫస్ట్ డైట్, క్లెన్జింగ్ యువర్ ఇంటెస్టైన్స్ అండ్ లివర్ అండ్ ఆల్ దాట్. ఆ తర్వాత కొన్ని హెవీ మెటల్ డీటాక్సిఫికేషన్ జరుగుతాయి. ఇది కాకుండా ఒక హైపోబారిక్ ఆక్సిజన్ చేస్తాము పిల్లలకి. సో దాని నుంచి ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడైతుంది అంటే వాళ్ళకి ఒక ఇది ఉంటుంది, ఒక ఐ విల్ గివ్ యూ ఎగ్జాంపుల్. ఒక ఫిట్స్ కేస్ గురించి చెప్తా. ఫిట్స్ వస్తుంది వాడికి, కొద్దిగా ఫీవర్ వస్తే ఫిట్స్ వస్తుంది, కొద్దిగా హీ హాజ్ నాట్ ఈటన్ సంథింగ్, మళ్ళీ ఫిట్స్ వస్తుంది.
ఇట్స్ చిన్న చిన్న ట్రిగర్స్కి ఫిట్స్ వస్తున్నాయి వీడికి. సో ఎవ్రీబడి హ్యాస్ సమ్ థ్రెషోల్డ్స్, రైట్? ఈవెన్ ఇఫ్ వీఆర్ 2 days తినలేదంటే వీ డోంట్ గెట్ ఫిట్స్, అవును, రైట్? బట్ ద చిల్డ్రన్ ఆ థ్రెషోల్డ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రొపెన్సిటీ ఉంటుంది రావడానికి. సో వీఆర్ వర్కింగ్ ఆన్ సమ్ థింగ్స్ టు హౌ టు increase the threshold for these kids. When we started milk-free diet, wheat-free diet, no sugar, we were able to see a stark difference andi. And we worked on the autism lo oka fits also is a big issue deenlo. So just by correcting the diet internally, not giving him then any glutamine ani untadi, adi taggicheste things are getting better. ఆల్ ఎక్సైటేటరీ ఫుడ్స్ ఉన్నాయేమో, ఓకే, ఎక్సైట్ చేసే ఫుడ్స్ అని తగ్గిస్తారు. మరి చైనీస్ డెవలప్మెంటల్ లెర్నింగ్ డిజార్డర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళలో ఐక్యూ లెవెల్స్ తక్కువగా ఉండడం, దాని ఎలా సార్ అది సి యు రిమూవ్ ద అఫెండింగ్ సబ్స్టెన్సెస్. ఇప్పుడు న్యూరో ఇన్ఫ్లమేషన్ అని ఒక పెద్ద వర్డ్ ఉంది. న్యూరల్ ఇన్ఫ్లమేషన్, న్యూరోటాక్సికెంట్స్, ఇది ఆల్ కెమికల్స్ ఆర్ న్యూరోటాక్సికెంట్స్. ఆ న్యూరోటాక్సికెంట్స్ కి కొద్దిగా తగ్గిస్తే అది ట్రిగర్స్ కావట్లేదు. సో ద చైల్డ్ స్టార్ట్స్ గెటింగ్ ఆన్ ఏ ప్రాపర్ థింగ్. సో బేసికలీ ట్రిగర్స్ రానప్పుడు ఆటోమేటిక్లీ విత్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అదర్ ఇష్యూస్ సెట్ అయిపోతాయి. ఏం ప్రాబ్లం లేకుండా. దేర్ ఇస్ ఒక ప్రాబ్లం ఎక్కడ జరిగిందంటే డీమైలినేషన్ అని ఉంటుంది. డీమైలినేషన్ ఈజ్ ఒక వైర్ మీద, ఒక నార్మల్ వైర్ ఉంటుంది చూడు, దాని మీద ఒక షీత్ ఉంటుంది. అట్లానే నర్వ్స్ మీద ఒక షీత్ ఉంటుంది. ఇట్స్ కాల్డ్ మైలిన్ షీత్. అక్కడ ఊడిపోతుంది. సో ద చైల్డ్ సమ్ టైమ్స్ ఈజ్ వెరీ యాక్టివ్, సడన్లీ ఒక మొద్దులాగా అయిపోతాడు. బికాస్ ఇట్ ఈస్ లైక్ యూ హ్యావ్ ఎ స్విచ్, యూ హ్యావ్ గాట్ ఎ ట్యూబ్ లైట్, బోత్ ఆర్ వర్కింగ్ వెల్. ఆ మధ్యలో వైర్లో కొద్దిగా తేడా ఉంది. This is happening with most of the neurodegenerative diseases. So basically what we are understanding now is, sir, ఒక isolated system of medicine, ఒక separate system of medicine అడ్రస్ చేయలేనిది ట్రిగ్గర్ లెవెల్లోనే ఇంటిగ్రేటివ్ మెడిసిన్ లో మనం అడ్రస్ చేయడం ద్వారా ఎలాంటి వ్యాధికైనా పరిష్కారం కనుగొనొచ్చు అంటారు. I can always tell you, having worked with some cases like Crohn's disease, ulcerative colitis, some things which were told ki nothing is possible for them, వాళ్ళకి ఒక ఓన్లీ స్టీరాయిడ్ కవర్, ఓన్లీ ఇమ్యూనోసప్రెషన్ పెట్టి పేషెంట్స్కి ఈ ప్రాసెస్ ఫాలో చేస్తే మాకు కొద్దిగా వీఆర్ ఏబుల్ టు గెట్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్ వితౌట్ స్టీరాయిడ్, వితౌట్ పెద్ద పెద్ద మెడిసిన్స్ నుంచి దే ఆర్ డూయింగ్ వెల్. So I'm here not claiming I'm reviewed the things and all that. Any disease ke we are just trying to see that it doesn't cause any side effects in the body. Overreaction cheyavaddu. Akkada disease undi akkade undu swami, em parvaledu. You have got a chinna gadda undi, okay, don't go to some other place and start creating a disturbance. So it is like a strict teacher, that kind of oka class lo where untar kada, there are 2-3 people. So we are just giving a power to that person, giving him a monitorship, and he will, once he realizes he is responsible for maintaining, then he will not అల్లరితనం చేయదు. సార్ ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఐ థింక్ అందరికీ ఏదో కొద్దో గొప్ప టాక్సిసిటీ బాడీలో ఉంటుంది. బికాస్ మన పరిసరాలు వి కాంట్ కంట్రోల్. 100%. ఫుడ్ యూ కెన్ కంట్రోల్ కొంతవరకు. లేదు, 100% people are toxic these days. There is something has to be understood అండ్ వర్క్డ్ అకార్డింగ్లీ. ఒకటి చెప్తా, స్కిన్ మనం మంచిగా క్లీన్ పెడుతున్నాము, మన థైరాయిడ్, మన లంగ్స్, మనం లివర్, అది కూడా క్లీన్ పెట్టండి కదా. క్లీన్ గా పెట్టి అది టైం టు టైం దాన్ని డీటాక్స్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మనకి అట్లీస్ట్ వాటి పని అవి చేయడానికి సవ్యంగా లివ్ కంఫర్టబుల్లీ. వీ డోంట్ హ్యావ్ టు బి అన్ని మెడిసిన్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి. సో వీ టాక్డ్ అబౌట్ సార్ ఇవాళ మన వాష్రూమ్, బాత్రూమ్ లో ఉండే కామన్ థింగ్స్ లైక్ టూత్ పేస్ట్, మౌత్ వాష్, ఇంకా కెమికల్ క్లీనింగ్, గీజర్ లోంచి వచ్చే హాట్ వాటర్, అది కూడా 15 నిమిషాల పాటు స్నానం చేస్తే వచ్చే. That is 15 minutes also is more. I will not go for. Why you feel sleepy కదా sir? You feel sleepy because of the chloroform content. సార్ ఇవన్నీ కాకుండా మనకి అఫ్ కోర్స్ ఫుడ్ కలర్ గురించి చెప్పారు మీరు, కిచెన్ లో ఫుడ్ కలర్ సబ్స్టెన్సెస్ గురించి. ఫ్యాన్ మీద మీరు ఒక ఇది చేస్తే అర్థమైపోతుంది మీ ఎన్వైరన్మెంట్ లో ఎంత టాక్సిసిటీ తెలిసిపోతుంది. అది ఇంకా ఒక 4-5 టాక్సిన్స్ ఇన్ యువర్ హోమ్ తీసి అవతల పడేయండి అని చెప్తే ఏం చెప్తారు సార్? బికాస్ ఎవ్రీ ఎపిసోడ్ యూ టెల్ us this అండ్ చాలా మంది చూసి కనెక్ట్ అవుతున్నారు. థింగ్స్ టు బి థ్రోన్ ఆఫ్ అంటే ఒక కిచెన్ గురించి చెప్పలేమో. కిచెన్ ఈజ్ స్లైట్లీ ఎ టఫ్ థింగ్ అన్నమాట. ప్లాస్టిక్ డెఫినెట్లీ కదా సార్? ప్లాస్టిక్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. యూ హ్యావ్ టు రియలీ థ్రో ఇట్ ఆఫ్. ఎనీ గ్రేడ్ ప్లాస్టిక్, ఎనీ గ్రేడ్ ప్లాస్టిక్, డోంట్ అక్లిమటైజ్ విత్ ప్లాస్టిక్. ఆ స్ట్రా అయితే యూజ్ చేయవద్దు. ఒక మైక్రో ప్లాస్టిక్స్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ దిస్ డేస్. స్ట్రా వాడకూడదా? స్ట్రా వాడకూడదు అండి. స్ట్రాకి అది ప్రాబ్లం కాదు. ఇట్ గోస్ ఇన్ టు ద కైండ్ ఆఫ్ రిఫిల్. ఆ తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. స్ట్రా ఒకటి ట్రై టు స్టార్ట్ విత్ దట్ కదా. పాల ప్యాకెట్లు వద్దు అని ఒక క్యాంపెయిన్ చేద్దాం. పాల ప్యాకెట్ డైలీ, ఈవెన్ మా ఇల్లులో కూడా పాల ప్యాకెట్ వస్తుంది. సెకండ్ థింగ్ టు త్రో ఆఫ్, మనము ఒక అగరబత్తి ఉంది, మనము కొన్ని థింగ్స్ ఉన్నాయి,
కొద్దిగా యూఆర్ మేకింగ్ మనం ఏం చేస్తున్నామంటే మనము కిటికీలు అన్నీ బంద్ చేసుకొని వీఆర్ లివింగ్ ఇన్ ఏ క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్. దానిలో డోంట్ మేక్ ఎనీ అదర్ థింగ్స్. ఇండోర్ క్రోటాన్స్ పెడితే మంచిది. ఇండోర్ క్రోటాన్స్ ఆర్ వెరీ గుడ్. క్రోటాన్స్ ఆర్ ఫెంటాస్టిక్ అండి. అపార్ట్ ఫ్రమ్ దాట్ దెర్ ఆర్ సమ్ అదర్ థింగ్స్. దోమల్కి స్ప్రే వద్దు, పెస్ట్ కంట్రోల్కి దండం పెట్టు. పెస్ట్ కంట్రోల్ వీ డోంట్ నీడ్ దట్. ఫ్రాంక్ అమ్మా, ఒక కాక్రోచెస్ ఉంటే కూడా దెర్ ఈస్ నాట్ గోయింగ్ టు కాజ్ ఎనీ బిగ్ ఇష్యూస్. బట్ యూ ఆర్ ట్రయింగ్ టు కిల్ దట్ థింగ్స్. విత్ దట్ వీఆర్ యూజింగ్ పెస్ట్, ఇట్ ఈస్ కాజింగ్ క్యాన్సర్. ఓకే, ఇవన్నీ తీసేయాలి. ఇవన్నీ తీసేసి సరే, అఫ్ కోర్స్ చాలా జాగ్రత్త పడాలి మనం. శానిటైజర్ వద్దు. వీ నో మనకి ఆ తర్వాత కోవిడ్ వచ్చింది, శానిటైజర్ కొట్టి దిస్ ఇస్ అ బిగ్ ట్రైక్లోజన్ అనింది, దాని నుంచి థైరాయిడ్ ఇష్యూస్ వచ్చినాయి. వద్దు శానిటైజర్. అంటే ఓవర్ యూజ్ వద్దు. యూజ్ డిష్ వాషర్ ది కెమికల్స్ ఉంటాయి కదా, అది కూడా యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ విత్. గ్లవ్స్ షుడ్ బి యూస్డ్. ఇంత సోకరాలా అనుకుంటారు అందరూ, ఇతనా నాజుక్ హై, ఇంత నాజుగ్గా ఉండాలా అని. బట్ డెఫినెట్లీ ఐ థింక్ అందరికీ సార్ దిస్ అబ్జార్బ్స్ ఎవ్రీథింగ్ అండి. అంటే స్కిన్ అబ్జార్బ్, పామ్స్ పర్టికులర్లీ అబ్జార్బ్స్ ఎవ్రీథింగ్, పామ్స్ యాజ్ వెల్ యాజ్ సోల్స్. సార్ ఇప్పుడు జస్ట్ ఒక లాస్ట్ క్వశ్చన్ సార్. మనం ఏదో క్రీమ్ రాసుకున్నాం, మాయిశ్చరైజింగ్ లోషన్ బాగా పట్టించేసి, తర్వాత క్రీమే కదా అని దాంతో అన్నం తిన్నాం, ఏం జరుగుతుంది సార్ ఆ చేత్తో? లేదు, ఒక పెట్రోలియం కెమికల్స్ ఉన్నాయి దానిలో, ఆల్ పెట్రోలియం జెలీస్ ఉన్నాయి క్రీమ్స్లో. బీ కేర్ఫుల్ విత్ దట్. ఈవెన్ ఐ విల్ బీ కేర్ఫుల్ విత్ దట్ విక్స్ వేపర్ అవి ఉంటుంది కదా, ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో కాజింగ్ సమ్ ప్రాబ్లమ్. క్యూములేటివ్ టాక్సిటీ ఉంటుంది. ఒక్కసారి పెడితే ఏమైతుంది అనుకుంటాం కదా, లైక్ దట్ యూ ఆర్ యూజింగ్ ఫర్ 100 days, యూ ఆర్ యూజింగ్ ఫర్ 1000 days, యూ ఆర్ గోయింగ్ ఇన్ టు ఎట్ ఇష్యూ. సో పెట్రోలియం జెల్లీ యాక్చువల్లీ ఇస్ బ్యాడ్. స్కిన్ మీద పెట్టేస్తే లోపల అబ్జార్బ్ కూడా అవుతుంది, అన్ని పోర్ట్స్ బ్లాక్ అయిపోతుంది. బట్ అది అమ్ముతారు కదా సార్, ఒక మాయిశ్చరైజర్ గా అమ్ముతారు. దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ వాట్ నైట్ మెంటర్ టోల్డ్ మీ టు లుక్ ఇన్ టు దట్. ఐ హావ్ సీన్ ఇన్ US ఆల్సో Vicks Vapor Rub. We had seen a patient who has multiple myeloma. My mentor was telling, check with them, is she carrying a Vicks Vapor Rub with her? It was there. చాలా స్కేరీగా ఉంది సార్. బట్ it's a long chronic overuse is a biggest issue. ఒక్కొక్కసారి once in a there's a we keep talking కదా. సింపుల్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అండ్ వాటర్ ఫర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఎస్ అండి. గ్లవ్స్ చేసుకుని మన గిన్నెలు తోవడం, విnegar యూస్ చేయండి. అలాగే మౌత్ వాష్ కి మేబీ వేరే ఏమన్నా లవంగ నీళ్ళు, లవంగం మౌత్ వాష్ లో అగైన్ మనము నిమ్మకాయ రసాలు కూడా తీసుకోవచ్చు మౌత్ ఫ్రెషనర్స్ గా. సోడా వాటర్ లేదు, ఒక లవంగం నవ్వులితే కూడా లాంగ్ ఆల్సో ఇస్ అ వెరీ గుడ్ థింగ్. సోడా వాటర్ ఇస్ ఆల్సో గుడ్. అది ఉట్టిగా వామ్ వాటర్ హెల్ప్స్ లైక్ ఎనీథింగ్. అంతే, వామ్ వాటర్ ఇస్ ద బెస్ట్ థింగ్. పెద్ద అలర్ట్ ఇచ్చారు సార్ వన్స్ అగైన్. అండ్ డాక్టర్ సక్సేనా క్లినిక్ వస్తే అంటే తప్పనిసరిగా చెప్పి మనకి ఒక ఫండమెంటల్ ఇవాల్యుయేషన్ చేసుకోవాల్సిన టెస్ట్లు ఆఫ్ కోర్స్ డాక్టర్ గారే చెప్తారు. ఒకటి కంప్లీట్ బ్లడ్ పిక్చర్, బ్లడ్ కల్చర్ కూడా, ESR ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్, HSCRP హై సెన్సిటివ్ సి రియాక్టివ్ ప్రోటీన్, అండ్ D డైమర్ టెస్ట్ కోవిడ్ టైంలో విపరీతంగా చేశారు. హోమోసిస్టీన్, G6PD, LDH, ఫెరిటిన్, ఈ టెస్ట్ల ద్వారా వీటితో పాటు అఫ్ కోర్స్ మెటల్స్ ఎంత, బికాస్ ఇవే మన ఫౌండేషన్కి మూలం అని చెప్తారు డాక్టర్ సక్సేనా. ఈ టెస్ట్ చేయడం ద్వారా లోపల దాక్కుని ఉన్న దొంగలు ఏమన్నా ఉండి ఇబ్బంది పెట్టి ఏమన్నా ముందు కూడా వ్యాధులు రాబోతున్నాయంటే వాటిని అరెస్ట్ చేయడానికి ఇక్కడ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ థెరపీస్ ఉన్నాయి. అండ్ దేర్ ఆల్ నాన్ ఇన్వేసివ్ కాబట్టి చాలా హాయిగా పెద్ద ఇల్నెసెస్ నుంచి కూడా రికవర్ అయ్యి వెళ్తున్నారు. సార్, ఫర్ యువర్ సర్వీస్ అండ్ ఫర్ ఆల్ ద గ్రేట్ వర్క్ సార్, నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మిమ్మల్ని పలకరిస్తాం తప్పకుండా. ఈసారి ఇన్ డీటెయిల్ పిల్లల డిజార్డర్స్, ఆటిజం, వీటి గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.